శ్రీ గురుభ్యో నమః. మార్పు చిన్న కథను తెలుసుకుందాం. ప్రస్తుత సమాజంలో అన్నీ మార్పులే. కొత్తొక వింత పాతొక రోత అని ఎంత ఎక్కువగా మార్పులు చేస్తే అంత గొప్పగా అభివృద్ధి చెందినట్లుగా భావించాలి. అది నేటి పరిస్థితి. ఏది ఎలా మారినా పర్వాలేదు, మార్పు ముఖ్యం. మార్పు లేని వారు ఎవరైనా ఉంటే వారు పాత చింతకాయ పచ్చడి భావాలు ఉన్నవారు అని అంటారు. కానీ పాత చింతకాయ పచ్చడి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మార్పు మంచిదే, కానీ అది ఆరోగ్యకరంగా, గౌరవప్రదంగా, విలువలను పెంచుకునేదిగా ఉండాలి. మన మార్పు మనము ఉన్న సంఘానికి గౌరవాభిమానాలు పెరిగేలా ఉండాలి. మన వల్ల మన సమాజానికి విలువలు పెరగాలి. అంతేకాని ఈ సంఘం సమాజం మనకెందుకు, నాకు నచ్చినట్లు నేనుంటాను అని నేటి కాలంలో ప్రతి ఒక్కరూ సమాజాన్ని ధిక్కరించి బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల ఎవరికీ మేలు జరగదు. ఒకవేళ జరిగినా అది తాత్కాలికం. ఈ పరిస్థితులు సరి అయినవి కావు అని ఎవరైనా అన్నా వినేవారు లేరు. వినాశకాలే విపరీత బుద్ధి అని పోగాలము దాపురించినప్పుడు ఎవరు చెప్పినా వినరు. ఇదివరకు కాలంలో ఇంటి పెద్దలను వారి పిల్లలు చూసేవారు. నేటి కాలంలో తల్లిదండ్రులను పెద్దలను వీధిపాలు చేస్తున్నారు. ఎవరైనా అనారోగ్యం పాలైనా వారిని పట్టించుకునే నాథుడు లేడు. ఇలాంటి మార్పు మనకు కావాల్సింది. చనిపోయాక లక్షలు ఖర్చు పెట్టి దినకార్యం చేయటం గొప్ప కాదు. వారు బ్రతికుండగా వారికి ఏ బాధ లేకుండా చూడటం గొప్ప విషయం. అంతేకాని అనాథాశ్రమాల్లో పడేసి వారిని చూడక వదిలేస్తే వారి మానసిక క్షోభ ఎవరికీ మంచిది కాదు. నేటి కాలంలో అందరూ డబ్బు సంపాదిస్తున్నారు, కానీ ఎవరికీ మనశ్శాంతి లేదు. మనకు మనశ్శాంతి కావాలంటే మనం ఎవరిని బాధ పెట్టకూడదు. మన వలన ఎవరూ బాధపడకూడదు. ఎవరిని బాధించకండి. తల్లిదండ్రులను పెద్దవారిని సంతోషపెట్టండి. ఇదివరలో అయినా ఇప్పుడైనా ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దలు అంటే కేవలం అమ్మా నాన్నే కాదు, తాతామామలు ఉండవచ్చు. ఎవరైనా సరే ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దవారిని ఆదరించండి. మీ పెద్దలు మీకు భారం కాదు. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ఒకరిని చూసి ఒకరు వారిని ఆశ్రమంలో పెట్టకండి. వారి ఆత్మఘోష మీకు తగలకుండా చూసుకోండి. వారి ఆశీస్సులు పొందాలి, కానీ శాపాలు కాదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పెద్దలు ఎప్పుడూ మీ కాళ్లకు బంధాలు కాదు, మీ అభివృద్ధికి మార్గదర్శకులు. అందువల్ల మన మార్పు మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు సంతోషించాలి, బాధపడకూడదు. అలాంటి మార్పు రావాలి. 10 మంది సంతోషపడే మార్పు రావాలి. ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామో కూడా తెలియని పరిస్థితి. పురోగమనం అని మనం అనుకుంటున్నాం, కానీ జరుగుతున్నది అది కాదు, తిరోగమనమే. ఈ పరిస్థితి వల్ల ఎవరికీ ఏ విధమైన సంతోషం ఉండదు. కార్లు, మేడలు, డబ్బు, వీటి వల్ల సంతోషం వస్తుందంటే అంతకన్నా అవివేకం ఇంకోటి ఉండదు. మన పెద్దల కాలంలో ఎలా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారో మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నించాలి. అంతేకాని ఎక్కడ చూసినా డబ్బు, బంగారం, కార్లు, స్టేటస్, వీటి గురించే మాట్లాడుతున్నారు. కానీ అందరూ బాగున్నారా, వాళ్ళెలా ఉన్నారు, వీళ్ళెలా ఉన్నారు అని యోగక్షేమాలు మాట్లాడేవారు లేరు. ఇదివరలో మనుష్యులు దూరంగా ఉన్న మనసులు దగ్గరగా ఉండేవి. ఇప్పుడు మనుషులు ఒక ఇంట్లో ఉన్న వారి మనసులు దూరమయ్యాయి. ఇది నేటి పరిస్థితి. ఈ పరిస్థితులు మారాలి. మన మనసులు మారాలి, మన అభిప్రాయాలు మారాలి. మొత్తంగా మనం మారాలి. అంతేకాని కాలం మారింది అంటున్నాం. మారింది కాలం కాదు, మనం. మన మార్పు ఆరోగ్యకరంగా అందరూ సంతోషపడే విధంగా ఉండాలి. కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వకూడదు. కుటుంబం విచ్ఛిన్నం అయితే మన ఉనికిని మనం కోల్పోయినట్లే అవుతుంది. అటువంటి పరిస్థితులు రాకూడదని నా ఆశ. నా కోరికను అర్థం చేసుకుని మంచి మార్పుకి నాంది పలుకుతారని ఆశిస్తున్నాను.
మార్పుని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి. కానీ ఆ మార్పు మనకు మన సమాజానికి హితం కోరేదిగా ఉండాలి. మంచిని ఎప్పుడూ ఆహ్వానించాలి, చెడుని దూరం చెయ్యాలి. ఇది సమాజంలోని ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. అంతేకాని ఆచారాలను సాంప్రదాయాలను మంటగలిపి మేము ఏది చేస్తే అదే ఆచారం, మేము పాటించేదే సాంప్రదాయం అని ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియని విధంగా చేస్తున్నారు. పోనీ వారికైనా తెలుస్తోందా అంటే అది లేదు. ఎదుటివారు చేసిన దానికి భిన్నంగా చేయటమే. ఎవరు ఎలా చేస్తే అదే ప్రస్తుత ఆచారం. ఏ శుభకార్యం చూసినా ఏమున్నది గర్వకారణం, అంతా యాంత్రికం. ప్రస్తుత సమాజంలో కూడా ఎవరు ఏం చేసినా ఏమి చెప్పినా అదే న్యాయం, ధర్మం. ధర్మం, న్యాయం వాటి రూపురేఖల్ని కోల్పోయాయి. మంచి అనేది మాయమైపోయింది. ఇది ప్రస్తుత మార్పు. తల్లి తండ్రి బంధం లేదు, భార్యాభర్తల అన్యోన్యత లేదు, బిడ్డలపై అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు లేవు. ఈ మార్పు వల్ల ఎవరూ సంతోషంగా లేరు. అందరూ జీవితాన్ని భారంగా లాగుతున్నారు, సంతోషంగా గడపడం లేదు. అందరూ ఉన్నంతలో ప్రేమ ఆప్యాయతలతో న్యాయంగా, ధర్మంగా, ఎంతో సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. అది వారు నడిచే మార్గం సరి అయినదా కాదా అని ఆలోచించాలి. మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, మంచిగా నడవాలి, 10 మందికి మార్గదర్శకులు అవ్వాలి. అటువంటి మార్పు రావాలి. మార్పు రావాలి అంటే రాదు. ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలి. అప్పుడు తప్పకుండా మంచి మార్పు వస్తుంది. మనందరం పూనుకుంటే ఆ మంచి చాలా త్వరగా మన దగ్గరకు వస్తుంది, అంటే మనలో కలిసిపోతుంది. అప్పుడు మనమేం మంచి వాళ్ళమవుతాం, మన సమాజం మంచిగా ఉంటుంది. ఇంతకన్నా ఏమి మార్పు కావాలి మనకు? శుభం.